క్యాపిటలిస్ట్ ఎకనామీ, మిక్స్డ్ ఎకనామీ. 1917 లోపల రష్యా లోపల లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయవంతమైన తర్వాత అమలు జరిపిన మిక్స్డ్ ఎకనామీ. ఆ మిక్స్డ్ ఎకనామీ యొక్క పునాది, దాన్ని అమలు చేసే పద్ధతి ఏమిటి అంటే ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వ నాయకత్వంలో ఉత్పత్తి జరపడం, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇక వ్యవసాయ పాడి పరిశ్రమల రంగము ప్రైవేటు దశలో నుంచి సహకార సంఘాల రూపంలో కూడా ప్రభుత్వం కొంత గైడ్ చేస్తూ దాని నుంచి వచ్చిన సంపద లోపల ప్రభుత్వాన్ని నడపడానికి కొంత తీసుకొని ఆ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసేది. ఇది ప్రైవేట్ రంగం. ప్రైవేట్ రంగంలో వ్యవసాయము, పాడి పరిశ్రమలు, ప్రభుత్వ రంగంలో కదా పరిశ్రమ. దీన్ని మిక్స్డ్ ఎకనామీ అన్నారు. ఈ మిక్స్డ్ ఎకనామీలో కూడా ప్రైవేటు అవశేషం ఉన్నది కాబట్టి కూలిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రైవేటు ఎంత దరిద్రమైంది అని అంటే నాది నాకు, నువ్వేమన్నా కాదు. అది తండ్రి కానీ, తల్లి కానీ, బిడ్డ కానీ, భార్య కానీ, ఇంకెవరన్నా కానీ దాచుకోవాలి. ఎందుకంటే రేపు నా ముసల్తనంలో, లేకపోతే ఈ ఉద్యోగం పోతే, లేకపోతే ఇప్పుడు ఈ వ్యాపారం పోతే అప్పుడు నాకు ఉపయోగపడుకునేందుకు ఈ ఆర్థిక విధానం, ఈ దరిద్ర